పరమానందయ్య గారికి అమాయకులైన శిష్యులున్నారు. వాళ్ళు అమాయకత్వంతో చేసే పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఈ కథలో అమాయకపు శిష్యులు ఏం చేశారో తెలుసుకుందాం. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణమయ్యేసరికి చాలా చీకటి పడ్డది. ఆ ప్రయాణంలో ఒక వాగును దాటాల్సి వచ్చింది. శిష్యులందరికీ వాగును చూడగానే భయమయ్యింది. ఎట్లా దాటాలి అని కాలుగాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరగసాగారు. వారిలో ఒక శిష్యుడు, ఒరేయ్, ఇప్పుడు రాత్రి అయ్యింది గదా, వాగు దినమంతా ప్రవహించి అలసిపోయి ఉంటుంది. అది నిద్రపోయే సమయం చూసి మనం దాటుదాం అన్నాడు. మరి వాగు నిద్రపోతున్నదో లేదో ఎట్లా తెలుస్తుందిరా అని ఇంకొక శిష్యుడు అన్నాడు. ఓహో, అదెంత పని, నేను చిటికెలో కనిపెడతా చూడు అని వాగు దగ్గరికి వెళ్ళాడు ఒక శిష్యుడు. పారుతున్న వాగు నిద్రపోతున్నదో లేదో ఆ శిష్యునికి తెలువలేదు. మండుతున్న కట్టెను ఒకదానిని తీసుకొని వాగులో ముంచాడు. సువీ మని చప్పుడు వచ్చి కట్టె ఆరిపోయింది. ఆ చప్పుడుకు వాడికి భయం వేసింది. వాగుకు ఏం పని మిగిలిందో ఏమో, నిద్రపోలేదు, తెలివితోనే ఉన్నది. ఉరుక్కుంటూ వచ్చి చెప్పాడు, ఒరేయ్, నేను వాతలు పెట్టానని కోపం వచ్చి వాగు నామీద పగబడుతుందో ఏమో అని భయపడసాగాడు. ఏం కాదురా, మన గురువుండగా మనకేం భయం అన్నాడు ఇంకొక శిష్యుడు. మరికొంతసేపైనంక వేరొక శిష్యుడు వాగు నిద్రపోతున్నదో లేదో చూసి వస్తానని వెళ్ళాడు. వాగును చూసి తిరిగి వచ్చాడు. ఒరేయ్, వాగు నిద్రపోతున్నదిరా అన్నాడు ఉత్సాహంగా. ఎట్ల కనిపెట్టావురా అని శిష్యులలో ఒకడు అడుగంగానే, అదే కట్టెను పట్టుకొని నీటి అంచున అటూ ఇటూ తిప్పి ఒక్కసారిగా నీళ్లల్లో ముంచాను. వాగు కిక్కు రుమనలేదు. అంటే వాగు నిద్రపోతున్నట్లే గదా అన్నాడు. మరి మన అలికిడికి వాగుకు తెలివి వస్తే భయంగా అన్నాడొకడు. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు అందరికి ధైర్యం చెప్పి వాగు దగ్గరకు తీసుకొచ్చాడు. వాళ్ళు వాగులోకి దిగబోతూ, అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడొకడు. సరే అన్నారు. అందరూ కలిసి వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అన్న అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతా అన్నాడు. అందరూ వరుసగా నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం. వాగు పగబట్టి ఒకర్ని మింగేసిందిరోయ్ అన్నాడు ఏడుపు గొంతుతో. ఏదీ నేను లెక్కపెడతా అంటూ శిష్యులంతా ఒకరి తర్వాత ఒకరు లెక్కపెట్టారు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా సంఖ్య 11 వచ్చింది. అవునురా, నిజంగానే మనలో ఒకరిని వాగు మింగిందిరా అంటూ భోరుభోరున ఏడుస్తూ గురువు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి మళ్లీ భోరుమని విలపించారు. పరమానందయ్య అందరినీ తేరిపార చూశాడు. శిష్యులను మళ్లీ లెక్కపెట్టమన్నాడు. ఒక్కొక్కడు లెక్కబెడితే మళ్లీ 11 వచ్చింది. శిష్యులు చేసిన తప్పును గురువు గుర్తించాడు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి.